మహానాడు వేదికపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగంపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఒక మాట అన్నారు. ఇది కేవలం లోకేష్ ట్రైలర్ మాత్రమేనని, రేపు ఆయన సినిమా చూపిస్తారని, తన రాజకీయ ప్రసంగం రేపు ఉంటుందని చెప్పారు. ఇది ట్రైలర్ మాత్రమే, అవి పిక్చర్ బాకీ హై. ఆయన రాజకీయ ప్రసంగం రేపు ఉంటుంది. ఇవాళ కేవలం పార్టీని బలోపేతం చేయడానికి, తన ఆలోచనల్ని ఈ మహానాడు వేదిక ముందు వ్యక్తపరచడానికే ఈ సమయాన్ని వాడుకున్నారు. మహానాడులో నారా లోకేష్ మాట్లాడుతూ, తెలుగు జాతి కోసం పుట్టి పేదలకు కడుపు నిండా భోజనం పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. మనకు ప్రతిపక్షం కొత్త కాదని, అలాగే అధికారం కూడా కొత్త కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన భవిష్యత్తు కోసం 6 శాసనాలు ప్రతిపాదించారు. నంబర్ 1 తెలుగు జాతి విశ్వవిఖ్యాతి, నంబర్ 2 యువగళం, నంబర్ 3 స్త్రీ శక్తి, నంబర్ 4 పేదల సేవల్లో సోషల్ ఇంజనీరింగ్, నంబర్ 5 అన్నదాతకు అండగా ఉండడం, నంబర్ 6 కార్యకర్తలే అధినేత. ప్రపంచంలోని అన్ని రంగాల్లో మన తెలుగువారు ప్రపంచంలోనే ముందుండాలని, పార్టీలో పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని లోకేష్ చెప్పారు. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. ఇవి మన 6 శాసనాలు.